పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతిని పురస్కరించుకొని సత్తెనపల్లిలోని వైసీపీ కార్యాలయం, గార్లపాడు సెంటర్లో పోలేరమ్మ గుడి వద్ద వంగవీటి మోహన్ రంగా విగ్రహాలకు జలవనరుల శాఖ మార్చిలు అంబటి రాంబాబు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని, వంగవీటి జీవితం యువతకు ఆదర్శమని, నిరంతరం పేదల గుండె చప్పుడు వంగవీటి మోహన్ రంగా అని మంత్రి అంబటి రాంబాబు వంగవీటి రంగాను కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు పక్కాల సూరిబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి మోహన్ రంగా, 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 జోహార్ వంగవీటి మోహన్ రంగా. చిన్నగా సార్ ఒకసారి వారికి నిలబడండి ఒకసారి. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారు 1988వ తారీఖున సంవత్సరంలో ఇదే రోజున అతి దారుణంగా కనీ విని ఎరుగని రీతిలో దారుణంగా హత్య చేయబడ్డాడు. ఇప్పటికీ 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆ సంఘటన చాలామందికి, అంటే 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అదేంటో తెలియదు. మేము ఇప్పుడు 65 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి అప్పుడు 29-30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువకులు అమ్మారు. వంగవీటి మోహన్ రంగారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఒక శాసనసభ్యుడిగా అనేకమైన ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆ రోజుల్లో ఎన్నికలు జరిగితే వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక కార్పొరేటర్గా విజయవాడలో గెలిచాడు. ఆయన్ని శాసనసభ్యుడిగా నిలబెడితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన్ని ఓడించాలని ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ప్రతి సందు తిరిగాడు, ప్రతి గొంతి తిరిగాడు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయింది. కానీ వంగవీటి మోహన్ రంగా విజయవాడ నడిబొడ్డులో కాంగ్రెస్ జెండా ఎగరేసి శాసనసభ్యుడిగా వెళ్ళాడు. అంత
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విజయవాడలో ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆ తర్వాత ఒక శాసనసభ్యుడిగా అనేకమైన ఉద్యమాలు చేశారు. ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాదు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. చివరికి ఆయనకి రక్షణ లేదు అని నడి రోడ్డు మీద ఇంటి దగ్గరలోనే ఇలాగే పేమెంట్ ఉంటే దాని మీద నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో అర్ధరాత్రి పూట అంటే తెల్లవారుజామున బాంబులు వేసుకుంటూ వెళ్ళి దారుణంగా నరికి చంపారు. మన వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఒక 2 నుంచి 3 వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయాలనేది నిర్ణయించుకున్నాం. దానంతా కూడా మరి సూర్యబాబు గారు అందరూ పర్యవేక్షిస్తున్నారు, అక్కడ అరేంజ్మెంట్ చేశారు. మరి ఉదయం అయినప్పుడు చలి కదా, అందుకని అందరూ రాలేకపోయారు. ఇంకా అందరూ కూడా మీ దగ్గరుండి, నేను లేకపోయినా నేను ఉన్నట్టుగానే భావించి దగ్గరుండి అందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా చేయాలని, వంగవీటి మోహన్ రంగారావు గారి ఆశయాలు సాధించడం కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామని. నిజం చెప్తున్నా, వంగవీటి మోహన్ రంగారావు గారి మీద ప్రేమ ఉంటే, వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య దారుణమని నమ్మితే, ఆయన ఆత్మ శాంతించాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశాన్ని ఓడిస్తే తప్ప ఆయన ఆత్మ శాంతించదనే విషయాన్ని మీరు దయచేసి గమనించమని మనవి చేస్తున్నాను. ఇదేదో ఎన్నికల కోసం చెబుతున్నటువంటి మాట కాదు, వాస్తవని మీ అందరూ గుర్తించాలని సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరొకసారి చెప్తున్నా, నేను సీఎం గారి ప్రోగ్రాంకు వెళ్ళిన అందరూ బాధ్యులందరూ కూడా ఇక్కడ ఉండి, కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, మన నాయకులు అందరూ దగ్గరుండి భోజన కార్యక్రమాలు అందరికీ అందే విధంగా చేసి ఆయన ఆత్మకు శాంతించే విధంగా మీ అందరూ ప్రవర్తన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. జోహార్ వంగవీటి మోహన్ రంగా.